అండి, ఇవాళ మీ అందరికీ బీరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాము. నేను ఇక్కడ కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఇవన్నీ ఇలా పీల్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు ఒక 8 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు బీరకాయలు అన్నీ కూడా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలు చూడండి. కారం ఒక 2 స్పూన్లు, ఉప్పు ఒక 2 స్పూన్లు, అలాగే 1/2 టీ స్పూన్ జీరా, 1 కప్పు నూనె. ఇప్పుడు ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూస్తాం. ఈ ఉల్లిపాయలన్నీ గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకొని. ముందుగా ఉప్పు వేసుకోవాలి, అలాగే కారం కూడా, జీరా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ ఇలా వేసుకోవాలండి. ఉల్లిపాయలన్నీ కూడా ఇలా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే రఫ్గా, మళ్ళీ పేస్ట్ అయిపోకూడదు, పేస్ట్ అయిపోకుండా చేసుకోవాలండి. మొత్తం ఇలా పేస్ట్లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయలు అవి ఉన్నాయి. జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బీరకాయలో స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఉల్లికారం అంతా ఇలా స్టఫ్ చేసుకోవాలండి బీరకాయల్లోకి. మెల్లగా ఇలా స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని బీరకాయలు స్టఫ్ చేసుకోవాలి. అన్నీ ఇలా స్టఫ్ చేసుకున్నాక ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. చూడండి, అన్నీ ఇలా చక్కగా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని నించుకున్న ఉల్లికారం అంతా ఇవాళ ఇలా అన్నీ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆయిల్ అనుకున్నామండి. 1 కప్పు ఆయిల్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఇలా ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మళ్ళీ మధ్యలో ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకుందామండి ఒకసారి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా మధ్యలో అన్నీ కలుపుకుంటూ ఉండాలండి. మెల్లగా అలా తిప్పుకుంటూ ఉండాలి. చాలా స్లోగా చేసుకోండి, లేకపోతే బీరకాయలు కదా త్వరగా చితికిపోతాయి. మళ్ళీ మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాల పాటు. ఓపెన్ చేసుకొని చూసుకుందామండి ఒకసారి. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా అన్ని ముక్కలు ఇలా మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ కూర కొంచెం టైం పడుతుందండి అవ్వడానికి. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలా ఇంకా ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నాము, ఇలాగా ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఆల్మోస్ట్ అవుతుంది. కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి. మిగిలిన కారం ఏమన్నా ఉంటే కూడా ఇలా వేసేసుకొని ఒక్కసారి అన్ని ముక్కలు మెల్లగా తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చాలండి. ఇంకా 5 నిమిషాల పాటు ఉంచుకొని ఆపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. చూడండి, ఒక్కసారి అలా తిప్పుకుందాం అంతే. చివరగా ఒక్కసారి అలా తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇంకా కూర రెడీ అయిపోయింది.
ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో కూర, కారకారంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. తప్పకుండా చూడండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి.